ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే మనకి ఈ లవ్ జిహాద్ అని చాలామంది మాట్లాడుతూ ఉంటారు. 100 రకాల స్టోరీలు 100 రకాలైనటువంటి అంశాలు చెప్తూనే ఉంటారు. ఫ్రిడ్జుల్లో పీకలు కోసేశారు, లేకపోతే ముక్కలు చేశారు. బట్ ప్రేమించే వాళ్ళు ఎప్పుడూ కూడా అది చూసుకోరు. బాగున్నటువంటి వాళ్ళ జీవితాలని కంపేర్ చేసుకుంటారు. మిగతా వాళ్ళ జీవితాలు ఎవరిదో ఒకళ్ళిద్దరిది అట్లా అయినంత మాత్రాన అందరు అట్లా ఉండరు. నా లవ్వర్ అద్భుతం, నా లవ్వర్ బాగా చూసుకుంటాడు. ఇంకోటి ఎక్కడ పొరపొచ్చాలు వస్తాయి? మతపరమైన పొరపొచ్చాలు. ఈ మతపరమైన పొరపొచ్చాల్లో మనం ముస్లిం మతంలోకి మారిపోతే ఏ ప్రాబ్లం ఉండదు కదా, అబ్బాయి కూడా మమ్మల్ని బాగా చూసుకుంటాడు కదా, ఆ విధమైన సంప్రదాయాల్లో ఉంటే పోతుంది కదా అని ఆలోచిస్తున్న అమ్మాయిలు హిందువులే ఎక్కువ. హిందూ అమ్మాయి మనం ముస్లిం మతంలోకి మారిపోయి వాళ్ళ జీవన విధానం ప్రకారం చేసుకుందాం అనుకునే వాళ్ళు 100కి 1 ఉంటే ఎక్కువ. అదే 100కి 10 మంది ముస్లింని లవ్ చేసినటువంటి హిందూ అమ్మాయిలకైతే ఈ ఆలోచన ఉంది. దీనికి కారణం ఎవరని చెప్పలేము. స్వేచ్ఛ ఎక్కువ అవడం కావచ్చు, లేదంటే ఈ సంస్కృతి సంప్రదాయాల మీద విరక్తి కావచ్చు, లేదా అవతల అబ్బాయి అందం కావచ్చు, లేదంటే కనుక వీళ్ళు కోరుకునే మెంటాలిటీ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే పాకిస్తానీ క్రికెటర్ రజా హసన్ తాజాగా హిందూ అమ్మాయి అయినటువంటి పూజాని పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇందులో చాలా క్లియర్ విషయం ఏంటంటే అతను భారతదేశాన్ని దూషించినంతగా ద్వేషించినంతగా, హిందుత్వాన్ని దూషించినంతగా ద్వేషించినంతగా ఇంకెవరు లేదు. ఓపెన్ స్టేట్మెంట్లు ఇస్తాడు. అతనితో పూజ చేసుకోబోతోంది. ఎలాగా? మతం మారి మరీ వివాహం చేసుకోబోతుంది. ఆ విషయం అతనే చెప్తున్నాడు. అమ్మాయి మతం మారడానికి సిద్ధపడిందని చెప్పి. దాన్ని బట్టి ఏమనాలా? లోపం ఎక్కడుంది? చర్చించుకోవాల్సిన అంశం.